బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబెల్ల గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి రైస్ మిల్ 2017 సంవత్సరం నుంచి రైతులకు ఉన్న 70 లక్షల రూపాయల బకాయిలను చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది. దీంతో రైతులు సమస్యను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో రైతులకు ఉన్న 70 లక్షల రూపాయల బకాయిలను రైస్ మిల్ యాజమాన్యం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. వారు మాట్లాడుతూ 2017 సంవత్సరం నుంచి తమ వద్ద ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. గతంలో తమను ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదని, పోలీసులను పెట్టించే తమను ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. నేడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జాయింట్ కలెక్టర్ చొరవతో తమకు న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం. నా పేరు వంశీకృష్ణారెడ్డి. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్రా ప్రసన్నకుమార్ రెడ్డి 2017లో ఒడ్డు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి ముగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన, మా ఊర్లో పెనుబల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయినవి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఆ డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ, 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్గా, అంటే కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా చాలా మంచి విషయం. చాలా చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీద రెడ్డి పెనుబెల్లి గ్రామం గత 9 సంవత్సరాల నుంచి పెనుబెల్లి రాజరాజేశ్వరి రైస్ మిల్లు బకాయిలు రావాల్సింది. మేమందరం రైతులమే. బకాయిలు పెండింగ్ పెట్టి ఇదిగో ఇస్తాను మెప్ప చెప్తున్నాడు. ఎంతమంది చెప్పుకున్నా మాకు స్పంది లేదు. ఇప్పుడు ప్రశాంతమ్మ గారికి, ఎమ్మెల్యే గారికి పోయి ప్రశాంతమ్మ గారికి చెప్పాము. ప్రశాంతమ్మ గారు సెలవు తీసుకొని మాకు తగు న్యాయం చేసింది. మా ఊర్లో కాలువలు అన్నీ బాగా లోడిచ్చి బాగా చేస్తుంది. మా ఎమ్మెల్యే వచ్చినాక మా ఊర్లో కాలువలు కానీ, రిపేర్లు కానీ, ఏం కావాలని ఏం అడిగినా కూడా బాగా చేసి మాకు బాగా పనిచేస్తుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కోడూరు ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ కోడూరు కమలాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వాళ్ళ సెలవున మా అందరికి డబ్బులు వచ్చినాయి. ఇంట్లో వాళ్ళు అందరం, ఆడవాళ్ళు అందరం, పిల్ల జల్లు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మేము ధన్యవాదాలు చెప్పుకుంటే సెలవు తీసుకుంటున్నాం. రాజరాజేశ్వరి రైస్ మిల్లు గారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేదు. తిరిగి ఇదిగో రేపు మాకు అంటున్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాం. మా ఎమ్మెల్యే గారికి ఆయన మాకు సగం న్యాయం చేసింది. ప్రశాంత్ రెడ్డి గారు 2017 25 లక్షలు ఒడ్లు తోలిన డబ్బులు మాకు వాళ్ళు చెప్తారు. పంట మహేందర్ రెడ్డికి, పంట సుధాకర్ రెడ్డికి, ఇంకా చాలా మంది ఉన్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారిని కలుసుకొని మాకు న్యాయం చేయమంటే మాకు న్యాయం చేసి ఇంతకుముందు చాలా మందికి చెప్పాము. ఎమ్మెల్యేకి కూడా చెప్పాము, అధికారులకు చెప్పాము, ఎవరూ న్యాయం చేయలే. మా ఎమ్మెల్యే న్యాయం చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. వెళితే పోలీస్ వ్యవస్థ ద్వారా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి తరివేసి మాకు న్యాయం ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు, ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము నిర్వహించుకున్నాము. ఆ మహాతల్లి మాకు స్పందించి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచి అతన్ని కూడా డబ్బులు ఇచ్చిన దాకా జేసీ ద్వారా కూడా మాకు పరిచయం చేసి మాట్లాడి చేసింది. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు మిల్లు ఆడుచుకొని చెప్పి గట్టిగా దర్శనం జరిగింది ఆ మహాతల్లి. దానివల్ల ఈరోజు మాకు డబ్బులు ఈరోజు మాకు అకౌంట్లు వేశారు. ఆ మహాతల్లికి ధన్యవాదాలు. దాన్ని సహకరించిన కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మా గ్రామ ప్రజలు ఉప్పల మహేంద్ర గారికి, మా గ్రామ ప్రజలకి, రైతులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా సహకరించారు. ఎవరు ఒడ్లు రానియకుండా వాళ్ళ పరిష్కారం కానిదే మీకు ఒడ్లు తోలమని చెప్పి గట్టిగా గ్రామ ప్రజలు కూడా సహకరించారు. కాబట్టి మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మా గ్రామంలో 70 లక్షల బకాయిలు ఉంటాడు. పూర్తిగా డబ్బులు ఇచ్చాడు ఎమ్మెల్యే గారి సహకారంతో, కమలాకర్ రెడ్డి గారి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో 70 లక్షలు.
పూర్తిగా జేసీ గారు కూడా మాకు గట్టిగా వాళ్ళు డబ్బులు ఇవ్వడం గారు జేసీ గారు కూడా చెప్పారు. దానివల్ల మాకు పూర్తిగా మాకు సంతోషంగా జరిగిందని సంతోషపడుతున్నాం. ఎవరు బాధితులు లేరా? అందరూ ఇతర గ్రామాల ప్రజలు ఉన్నారు. Please subscribe SS News AP.